ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా మీకు 4 ఛాన్స్ ఉన్నాయి. ఈ 4 ఎమ్మెల్సీల్లో బీసీలు అంటే మెజారిటీ బీసీలు 2 బీసీలకు ఇవ్వాలని చెప్పి బీసీ సంఘాలు కొట్లాడుతున్నాయి. నా అంచనా అంటే నాకున్న సమాచారం మేరకు ఇందులో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమందికి ఒక 2-3కి ఛాన్స్ వస్తుంది ఇందులో అని చెప్పి మాట్లాడుకుంటారు. మీకున్న సమాచారం ఏంది? మీకేమనిపిస్తుంది? నేను నా ఒపీనియన్ అడిగితే నేను బీసీకి ఇవ్వమంటారా వద్దంటారా? ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇస్తే బాగుంటుంది అనే ఒక నిర్ణయము పార్టీలో ఉన్న అధిష్టానంది, పార్టీ పిసిసి అధ్యక్షులది, గౌరవ ముఖ్యమంత్రి గారిది, ఏఐసిసి ఆర్గనైజేషనల్ జనరల్ సెక్రటరీ గారిది, పార్టీ పెద్దలది. పార్టీ కోసం ఎవరైతే కష్టకాలంలో కష్టపడ్డారో, పార్టీకి అండదండగా నిలబడ్డారో, దానితో పాటు సోషల్ జస్టిస్ కలిసి అందరు కూడా ప్రాధాన్యత ఇచ్చే విధంగా, అంటే అందరు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చే విధంగా ఎవరైతే టికెట్లను ఆశించి భంగపడ్డారో అటువంటి వారికి ఇస్తారు అనే ఒక సంపూర్ణ నమ్మకం, విశ్వాసం నాకుంది. ఎందుకు అనంటే లాస్ట్ నామినేట్ అయిన ప్రతిది కూడా కార్పొరేషన్ చైర్మన్లు కానీ, రాజ్యసభలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఈ ప్రతిది కూడా ప్రతి నిర్ణయంలో కూడా పార్టీ విధి విధానాలను, పార్టీ కోసం కష్టపడ్డోళ్ళని 90%, 100 out of 100% ఎవరికి కూడా సాధ్యం కాదు, 90% అకామిడేట్ చేయడం జరిగింది. అనిల్ కుమార్ యాదవ్ ఏం ఉద్యమం చేసిండు, పార్టీ కోసం ఎంత కష్టపడ్డాడు, ఆయనకు రాజ్యసభ ఎందుకు ఇచ్చారు? అనిల్ కుమార్ యాదవ్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షునిగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, నేను ఎన్ఎస్వై రాష్ట్ర అధ్యక్షునిగా, ఆయన యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షునిగా పార్టీ కోసం కష్టపడడం జరిగింది. హైదరాబాద్ కంటే కొట్లాడిండా? హైదరాబాద్ ఆయన ఏజ్, ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన ఎన్ని రోజులకి వెళ్ళి పార్టీలు ఉన్నాడు, నాకంటే ముందుకెళ్ళి కూడా ఆయన పార్టీలు ఉన్నాడు. నేను ఆయన సర్వీసెస్, ఆయన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు అప్పటికి సరే వారి తండ్రి గారితో ఆయన రాజకీయాల్లో వచ్చినప్పుడు కూడా ఆయనకు ఇండివిజువల్గా సరే ఆయన యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేసిండు, దాని తర్వాత యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా గెలిచిండు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుని తర్వాత యూత్ కాంగ్రెస్ నేషనల్ జనరల్ సెక్రటరీగా పనిచేసిండు. సో ఈ సర్వీసెస్ ఆర్ దేర్ టు ద పార్టీ. బల్మూరి వెంకట్ ఎక్కువ పనిచేసిండు, అనిల్ కుమార్ యాదవ్ ఎక్కువ పనిచేసిండు అంటే పార్టీ నిర్ణయిస్తుంది ఎవరు ఏ రకంగా పనిచేసారు, ఎవరికి ఏమి ఇవ్వాలి. ఇప్పుడు బల్మూరి వెంకట్కి రాజ్యసభకి నాకు ఏజే లేదు, నా ఏజ్ 31, నాకు ఎమ్మెల్సీగానే ఒక 6 నెలలు దాటింది కాబట్టి ఎమ్మెల్సీగా నాకు అవకాశం వచ్చింది, నాకు ఏజ్ ఉండే. ఆయన ఏజ్ 42, ఆయనకు 35 పైన ఉన్నాడు, అని సంబంధించి ఆయనకు అవకాశం వచ్చింది. సో పార్టీ కోసం కష్టపడితే 100% అవకాశం వస్తుంది. ఎందుకంటే అదే ముషిరాబాద్ టికెట్ అని అడిగిండు, ఆయనకు టికెట్ రాలే. సికింద్రాబాద్ పార్లమెంట్ అనుకోండు, అక్కడికి వెళ్ళి కూడా ఆయనకు టికెట్ రాలే, రాజ్యసభకు అవకాశం వచ్చింది. ఎమ్మెల్సీ అయిన తర్వాత బల్మూరి వెంకట్ ఆస్తులు పెరిగినాయంట, నిజమేనా? నా ఆస్తులు ఎక్కడన్నా పెరిగుంటే, ఎక్కడన్నా ఇది నాది పెరిగింది లేదా ఈడ నాకు ఇది ఉంది అని అంటే ఎవిడెన్స్ తీసుకొచ్చి ఇది పెరిగిందని చూపిస్తే నేను మాట్లాడతాను. ఆరోపణలు మాత్రమే ఉంటాయి. ఆరోపణలు అనేది బురద అనేది ప్రతి ఒక్కరి పైన చల్లుతారు. ఇప్పుడు నేను కూడా అంట, భార్గవ్ భాయ్ నువ్వు ముందు ఒక ఛానల్లో పనిచేసినావు, ఆ ఛానల్కి వెళ్ళి ఇంకో ఛానల్కి వచ్చినావు, ఈ కారు వాడుతున్నావు, ఈ కారుకి వెళ్ళి ఈ కారు నువ్వు వాడుతున్నావు, నీ జీతం ముందు 20,000 ఉండే ఇప్పుడు నువ్వు ₹1,00,000 సంపాదిస్తున్నావు అని అంటే ఆరోపించడానికి ఎన్నైనా చెప్పొస్తుంది. వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని విమర్శించాలంటే 100 మాట్లాడొస్తుంది. అంటే ఎమ్మెల్సీ క్వార్టర్స్లో బల్మూరి వెంకట్ సెటిల్మెంట్లు చేస్తున్నాడు అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు నేను ఏదైనా సపరేట్ ఆఫీస్ తీసుకొని లేదా ఇంకేదైనా ఏదైనా పెట్టి నేను పొద్దున్న లేచి ఆడ కూర్చొని ప్రజలకు అందుబాటులో లేకపోతే నువ్వు అన్న మాటకు నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎమ్మెల్యే క్వార్టర్స్ అధికారికంగా అందరు పార్టీ సభ్యులు ఉంటారు ఆడ. నన్ను వచ్చి కలిసేటారో నువ్వు కూడా అనేక సందర్భాలు ఆడ వచ్చి కలిసినావు, నీ సంటోళ్ళు అందరు అడిగినావు అదే చెప్పిన. నీకు ఏ రోజు అనుమానం ఉన్నా నువ్వు డైరెక్ట్గా ఆఫీస్ లోపలికి వచ్చి ఇది ఉందని చెప్పి సార్ నీకు ఆడ కెమెరాలు అలౌ చేయకపోతే డైరెక్ట్ ఫోన్ తీసుకొచ్చి ఫోన్ రికార్డ్ చేసి ఇగో అన్న ఇదని చెప్పి చూపి, ఆ రోజు నేను అంగీకరిస్తా. నా దగ్గరికి అంతా కూడా నేను అక్కడ అందుబాటులో ఉంటూ ప్రభుత్వం నాకు అధికారికంగా ఇచ్చిన నివాసంలోనే నేను ఎవరినన్నా కలుస్తున్నా. ఆ కలిసే క్రమంలో అన్ని సమస్యలు ఉన్నోళ్ళు వస్తారు. ఇప్పుడు మా ఎన్ఎస్ఐకి సంబంధించిన పిల్లలు ఏదైనా సంబంధించి వారికి ఏదైనా పర్సనల్ ఇష్యూ ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీది, ఈరోజు అన్న ఎమ్మెల్సీ అండి అన్నకు పోయి చెప్పాలి, అన్నతో ఫోన్ చేయించుకోవాలని వస్తారు. ఎక్కడన్నా కూడా అవుట్ ఆఫ్ ది వే పోయి నేను ఎవరినైనా ఇది మాట్లాడినా లేదేదని చేసినా అని చెప్పని ఆధారాలు ఉంటే ఏందో దానిపైన 100% అట్లా ఎవరని చెప్తే దానికి సమాధానం నేను ఇస్తా. ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్టు వేగ్గా బురద చల్లుదామంటే 100 చెప్పొస్తుంది, 100 మాట్లాడొస్తుంది. బల్మూరి వెంకట్ అనేటోడు ఏమి, నేను ఫస్ట్కి వెళ్ళి కూడా నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వెళ్ళి ఉన్నాను. నాకు సంబంధించి ముందు నా పేరు పైన ఏ ఆస్తులు అయితే ఉన్నాయో నా హుజరాబాద్ ఎలక్షన్లో నేను పోటీ చేసిన అఫిడవిట్ చూసుకోవచ్చు, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నేను పోటీ చేసిన అఫిడవిట్ చూసుకోవచ్చు. ఈ రోజు సంబంధించి నా పేరు పైన ఎన్ని ఉన్నాయి ఆ లెక్కలన్నీ బయటకు తీసుకొచ్చి ఆన్లైన్లో చెక్ చేస్తే అది కూడా చెక్ చేసుకోవచ్చు. సో మంత్రి పదవి ఆశిస్తున్నారా?
నేను నీకు ఏం చెప్తున్నా, ఆశిస్తున్నారా పార్టీ అంటారు. అందుకనే పార్టీ ఇస్తున్నారా ఇవ్వట్లేదా అని పార్టీ అడగట్లేదు, నాకు ఆశిస్తున్నారా అని పార్టీ అడుగుతున్నా. నాకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. నాకు ఇచ్చిన అవకాశంతో నేను సంతోషంగా ఉన్నాను. ఈ నా సంబంధించిన నా పదవిని ఏదైతే ఈ 10 ఏళ్లుగా నిరుద్యోగులకి, యువకులకి ఏవైతే హామీలు ఇచ్చినామో వాటిని అమలు చేస్తూ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ ఫలాల్ని ఏదైతే అవన్నిటిని కూడా బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తూ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నాతో పాటు ఈ రోజు ఈ స్థాయిలో నేను ఉన్నా అంటే నాతో పాటు నిల్చున్న నా ఎన్ఎస్యూ సైనికులని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అండదండగా నిలబడి పార్టీని ఇంకా బలంగా చేయడంలో నేను పాత్ర పోషించి నా పదవిని ఉపయోగించుకుంటే దాంతో నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది కలుగుతుంది. ఓకే, చివరి ప్రశ్న నాది. గతంలో రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, లేకపోతే మీరు పార్టీలో జాయిన్ అయిన తర్వాత, మీకు ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత మీరు కూడా చాలాసార్లు మాట్లాడారు. 10 ఏళ్లలో అరాచకాలు చేసిర్రు, 1,00,000 కోట్లు తిన్నారు, కాళేశ్వరం అన్నారు, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ అన్నారు, ఇంకేదేదో భూములు కొల్లగొట్టిర్రు, 1000 కోట్లు కొల్లగొట్టరు అని చెప్పి మీరే మాట్లాడారు. 14 నెలలు దాటిపోయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, ఎట్లాంటి చర్యలు కనిపించట్లేదు. రేవంత్ బీఆర్ఎస్లో ఉన్న కీలక నాయకులతో కుమ్మక్కయ్యిండో లేకపోతే కాంప్రమైజ్ అయ్యిండో, చర్యలు కనపడట్లేదు. రాజకీయ నాయకులు అల్టిమేట్గా రాజకీయ నాయకులు అంతా ఒకటే, తెలంగాణను దోచుకోవడానికి కాంప్రమైజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయని నేను అంటున్నా. చివరి ప్రశ్న, ఏం చెప్తారు దీనికి? రాజకీయ పరంగా కక్షపూరితతోటి ఏదో నామమాత్రానికి తూతూ మంత్రంగా ఒకరిని లోపలేసి చేతి దులుపుకునే వ్యక్తి మా గౌరవ ముఖ్యమంత్రి గారు కారు, మా ప్రభుత్వం అంతకంటే కూడా కాదు. 100% తప్పు చేసిన వాళ్ళు ఎవరైతే ఇవన్నీ ఆరోపణలు మేము చేసినామో వాటన్నిటిపైన సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఎంక్వైరీ నడుస్తుంది. 100% మేము రేపొద్దున అది కూడా మేము ఇచ్చిన గ్యారంటీలో ఒక గ్యారంటీ మేము చెప్పినప్పుడు పదే మాట్లాడినాం. 100% ప్రొసీజర్ ప్రకారంగా, సిస్టమ్ ప్రకారంగా తప్పు చేసిన వ్యక్తులను అందరినీ కూడా కటకటాల్లోకి నెట్టి వారు దోచుకున్న తెలంగాణ సొమ్ముని బయటికి తీసుకొని వచ్చి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం 100% ఖర్చు పెట్టి తీరుతాం. బెడ్రూమ్లోకి వెళ్ళి గుంజుకొని వెళ్ళి జైల్లో పెట్టారు కదా రేవంత్ రెడ్డిని, పౌరుషం లేదా అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే మీరు ఏమంటారు, ఈరోజు అధికారంలో వచ్చినాం కాబట్టి కక్షపూరితంగా ప్రొసీజర్ ప్రకారం కాకుండా ఇంప్రాపర్ ప్రొసీజర్గా అరెస్ట్ చేసి లోపల పెట్టమంటారా? ఇంట్లో నుంచి ఎత్తుకెళ్ళి మరి జైల్లో పెట్టారు కదా. చెప్తున్నా, వాళ్ళు అప్రజాస్వామ్య బద్ధంగా ఒక డిక్టేటర్ లెక్క పరిపాలించారు కాబట్టి, కాంప్రమైజేషన్ అయింది అని చెప్పి వాళ్ళు అప్రజాస్వామ్య బద్ధంగా ఒక డిక్టేటర్షిప్ లెక్క పరిపాలించారు కాబట్టి ప్రజలు వాళ్ళకి ఆ తీర్పు ఇచ్చిర్రు. మేము ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజా పరిపాలన అందిస్తామని చెప్పి మేము చెప్పినాము. మా నినాదానికి మేము కట్టుబడి ఉన్నాము. మేము వ్యక్తిగత ప్రయోజనాలు లేదా సంబంధించి మా వ్యక్తిగత కక్షల్ని మేము ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాం కదా అని చెప్పి దాన్ని ఉపయోగించుకొని, దాన్ని వినియోగించుకొని ఎవరిపైన మేము కక్ష సాధింపు చర్యలు చేయదలుచుకోలే. ఏది జరిగినా, ఏది చేసినా ప్రొసీజర్ ప్రకారంగా, సిస్టమ్ ప్రకారంగా ప్రజాక్షేత్రంలో ప్రజలకు మీడియా ద్వారా, మీ ద్వారా ప్రజలకి తెలియజేసే విధంగానే మేము చేస్తాము. అందుకే మాది ప్రజాప్రభుత్వము. మా విధానము ప్రజలకి మెరుగైన పరిపాలన అందించాలి. ఒక దిక్కు మేము ఇచ్చిన సంక్షేమ ఫలాల్ని అందిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని రైజింగ్ తెలంగాణ, రైజింగ్ హైదరాబాద్ అని చెప్పే విధంగా అభివృద్ధి పదంలో వేగంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నము మా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గము, మా ప్రభుత్వం చేస్తుంది. మా ఫస్ట్ ప్రయారిటీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏదైతే బంగారుమయం చేయడము, తెలంగాణ ప్రతి తల్లి ఒక్క కళల్ని నెరవేర్చడము, దానిపైన మేము దృష్టి పెడుతున్నాం తప్ప కక్ష సాధింపు చర్యలు చేసి మమ్మల్ని లోపల పెట్టిరు, నా బొక్కలు ఇరగొట్టిరు, మమ్మల్ని బెడ్రూమ్లోకి వెళ్ళి గుంజుకపోయినరు అని మా వ్యక్తిగత కక్షల్ని, మాకున్న కోపాలని రుద్ది ఈ యొక్క సమయాన్ని ప్రజలు 10 ఏళ్ళు ఇప్పటికే ఏదైతే వారు దేనికోసమైతే ఆశించి తెలంగాణ కావాలనుకున్నారో అది నెరవేరలేదు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా మా పైన బాధ్యత ఉంది. ప్రజలు మాకు అవకాశం ఇచ్చిర్రు. ప్రజల కళల్ని నెరవేర్చాల్సిన బాధ్యత మా పైన ఉంది. మా ఫస్ట్ ప్రయారిటీ ప్రజల ఏదైతే కన్న కళల్ని నెరవేర్చడం, నెరవేర్చి మొన్నటి వరకు ఫార్ములా ఈ రేసింగ్ కేసులో కేటీఆర్ జైలుకు పోతాడు అది అని చెప్పి మాట్లాడారు మీ పార్టీ వాళ్ళు. కేటీఆర్ ఏమో ప్రెస్ మీట్లు పెట్టి ఏం హిక్కుంటావో హిక్కోండి, ఆడ ఈ రేసింగ్ లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పారు. గవర్నమెంట్ ని ఛాలెంజ్ చేసి రేవంత్ పై ఇట్లాంటి విమర్శలు ఏమంటున్నా, కేటీఆర్ గారు చేసింది ప్రొసీజర్ ప్రకారంగా కాదని చెప్పి అందరికీ తెలుసు. సంబంధించిన ఇష్యూ పైన ఎంక్వైరీ నడుస్తుంది. ఆల్రెడీ కోర్టులో ఇష్యూ ఉంది. దాంట్లో ఆల్రెడీ ఫారెన్కి వెళ్ళి అమౌంట్ వచ్చిందని చెప్పి సెంట్రల్ పరిధిలో ఉన్న సంస్థలు కూడా ఇన్వాల్వ్ అయినాయి. వాళ్ళ దగ్గర కూడా కేసు రిజిస్టర్ అయింది. వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తుంది. ప్రొసీజర్ ప్రకారంగా సరే తాత్కాలికంగా టెంపరీగా ఏదైతే ఆయనకు ఉన్నవన్నీ అడ్డం పెట్టుకొని ఈరోజు ఏదో 2-3 మాటలు మాట్లాడి రాజకీయ లబ్ధి పొందొచ్చాము. కానీ ప్రూవ్ అయినాక కటకటాల వెనకకు వెళ్ళినాక కటకటాల లోపల పోయినాక అయితే సమాధానం చెప్పాల్సి వస్తుంది. వాటన్నిటికీ కాలమే నిర్ణయిస్తారు. రేవంత్ హిట్ లిస్ట్ లో ఎవరెవరు ఉండొచ్చు బీఆర్ఎస్ లో? మీకు ఇంత స్పష్టంగా నేను చెప్పిన
మాకు హిట్ లిస్ట్ కానీ కక్షపూరితంగా కానీ తెలంగాణ ప్రజల సొమ్ము దోచుకొని రాబందులు లెక్క దోచుకున్న వాళ్ళందరూ కూడా ఉంటారు హిట్ లిస్ట్. ఓకే, ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. 100% ఉంటాయి. ఓకే.